నమస్తే అండి. వెల్కమ్ టు అరిటాకు. ఈరోజైతే మన ఛానల్లో ఒక మంచి కర్రీతో అయితే మీ ముందుకొచ్చేసాము. ఇది చాలా బావుంటుంది. చాలామంది తోటకూర అంటే ఎక్కువగా ఇష్టపడరు. కానీ ఇలా చేసి ఒక్కసారి తినండి. మీరు మళ్ళీ మళ్ళీ తింటారు. అంత బావుంటుంది టేస్ట్. దీన్నైతే మేము తోటకూర పులుసు కూర అంటాము. దీన్ని చాలా ఈజీగా, సింపుల్‌గా చేసేసుకోవచ్చు. దీనికి పెద్దగా స్టవ్ దగ్గర నుంచొని కష్టపడాల్సిన పని లేదు. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. మరి ఆ ప్రాసెస్ ఏంటి, ఎలా ఉంటుందో మనమైతే ఇప్పుడు చూద్దాము. ముందుగా మీ అందరైతే మన ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దానివల్ల మేము చేసే ప్రతి ఒక్క వీడియో మీ ముందుకి వస్తుంది. ఇప్పుడైతే మనం ఈ తోటకూర పులుసు కూర ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఈ పులుసు కూర కోసం ముందుగా తోటకూరని ఒక కట్ట తీసుకొని దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వాటర్లో కొంచెం ఉప్పు వేసి శుభ్రంగా కడిగి నీళ్లు లేకుండా కొంచెం సేపు వాడ్చుకోవాలి. ఇలా వాడ్చుకున్న తర్వాత నీళ్ళంతా దిగిపోయిన తర్వాత ఇప్పుడైతే మనం కూర వండుకునే ప్రాసెస్ని అయితే స్టార్ట్ చేయాలి. ఇలా తోటకూరని శుభ్రంగా కడుక్కున్న తర్వాత మనం కూర వండుకునే గిన్నెలోకి అయితే ఈ తోటకూర ఆకుల్ని మొత్తం తీసుకోవాలి. వాటర్ లేకుండా అయితే తీసుకోవాలండి. మనం తర్వాత ఈ తోటకూర ఉడకడానికి కొంచెం వాటర్ అయితే వేస్తాం కాబట్టి వాటర్ ఏమీ లేకుండా దీన్ని అయితే తీసుకోవాలి. ఈ పులుసు కూరకి మెయిన్గా వచ్చేసి టమాటాలు యూస్ చేస్తాము. ఒకవేళ మీరు ఇంకా పులుపు తినే వాళ్ళు ఉంటే చింతపండును కూడా ఇలా ఈ ఆకుకూరని మొత్తం కుండలోకి మొత్తం సర్దుకున్న తర్వాత మనం తినే స్పైస్ లెవెల్స్ని బట్టి పచ్చిమిర్చిని అయితే యాడ్ చేయాలి. ఇక్కడ మేమైతే ఒక 4 పచ్చిమిర్చిని అయితే యాడ్ చేస్తున్నామండి. మీరు మీ స్పైస్ లెవెల్కి తగ్గట్టు పచ్చిమిర్చిని అయితే యాడ్ చేసుకోవాలి. ఇది పులుసు కూర అన్నం కాబట్టి కొంచెం పులుపుగానే ఉంటుంది. అందువల్ల పులుపుని బ్యాలెన్స్ చేసే విధంగా మీరు పచ్చిమిర్చిని అయితే యాడ్ చేసుకోవచ్చు. పచ్చిమిర్చిని యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక 2 టమాటాలను అయితే యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మేమైతే ఒక కట్ట తోటకూరకి 2 టమాటాలను అయితే తీసుకున్నాము. మీరు తోటకూర కొంచెం ఎక్కువగా తీసుకుంటే దాన్ని బట్టి మీరు టమాటాలను అయితే తీసుకోవాల్సి ఉంటుంది. తర్వాత దీంట్లో మనం చింతపండు కూడా యాడ్ చేస్తాం కాబట్టి ఆ పులుపుని సరిపోతుంది. ఒక కట్టకి 2 టమాటాలు సరిపోతాయి. ఆ తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయను కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఈ తోటకూరలోనే వేసేసుకోవాలి. దీన్ని మొత్తం కూడా మనం కలిపి పెట్టే పద్ధతి కాబట్టి చాలా ఈజీగా త్వరగా అయిపోతుంది. దీనికోసం పెద్దగా కష్టపడిన అవసరం లేదు. ఈ కలిపి పెట్టే కూరలన్నీ కూడా టేస్ట్ చాలా బాగుంటాయండి. ఇలా మేము చేసే పద్ధతిలో ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. అలాగే ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును కూడా యాడ్ చేసుకున్నాము. పులుపు అనేది కొంచెం ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది ఈ కూరకి, అందుకని ఇక్కడ చింతపండును కూడా యాడ్ చేసుకున్నాము. ఒకవేళ మీరు పులుపు తక్కువగా తినేటట్లయితే చింతపండునైతే స్కిప్ చేసేయచ్చు. అలాగే ఒక చిన్న టీ స్పూన్ పసుపును కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే మీ స్పైస్ లెవెల్స్ని బట్టి కారాన్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మేమైతే 1.5 స్పూన్ కారాన్ని అయితే యాడ్ చేస్తున్నాము. ఇది కొన్న కారం కాదండి, మిరపకాయలను మరలో ఆడించి పట్టించినటువంటి కారము. అందుకని మేము కారాన్ని 1.5 స్పూన్ అయితే యాడ్ చేసుకుంటున్నాము. బయట కొనే కారాలు అయితే కొంచెం స్పైస్ అనేది తక్కువగా ఉంటుంది కాబట్టి కొంచెం మీరు ఎక్కువగా వేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఒక టీ స్పూన్ ఉప్పు కూడా వేసుకోవాలి. ఆల్రెడీ ఆకుకూరల్లో సాల్ట్ అనేది ఉంటుంది కాబట్టి మీరు సాల్ట్ని అయితే చూసి వేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ కూర అంతా ఉడికిన తర్వాత సాల్ట్ తక్కువైతే మరలా యాడ్ చేసుకోవచ్చు. ముందుగానే ఎక్కువైతే యాడ్ చేసుకోమాకండి. ఇలా అన్నీ వేసిన తర్వాత ఒక చిన్న గ్లాసు వాటర్ని కూడా పైన జల్లుకొని ఇలా మూత పెట్టేసి ఒక 15-20 మినిట్స్ అయితే కూర ఉడికించుకోవాల్సి ఉంటుంది. స్టవ్ అయితే 15 మినిట్స్ సరిపోతుంది. ఇలా కట్టెల పొయ్యి అయితే ఒక 20 మినిట్స్ అయితే ఉడికించుకోవాల్సి ఉంటుంది. ఇలా ఉడికిన తర్వాత
మనం పప్పు గుత్తితో ఇలా ఎనుపుకోవాలి. పప్పుని మనం ఎలా అయితే ఎనుపుకుంటామో అలా వెనుపుకోవాలి. మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చాలా చక్కగా ఉడికిపోయాయండి. ఇలా ఉడికిన తర్వాత దీన్ని తాలింపు వేసుకొని తినటమే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. స్టవ్ వెలిగించేసి ఒక గిన్నె పెట్టి అందులో ఆయిల్ వేసి ఎండుమిర్చి, అలాగే వెల్లుల్లిపాయ రెబ్బలు, తాలింపు దినుసులు, కరివేపాకు వేసి కొంచెం అవి ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ఉడకబెట్టుకున్నటువంటి ఈ తోటకూర పులుసు కూరనైతే అందులో యాడ్ చేసేసుకోవటమే. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. ఎప్పుడు తోటకూర ఒకే పద్ధతిలో కాకుండా ఇలా పులుసు కూరలాగా ట్రై చేసి చూడండి. చాలా నచ్చుతుంది. పిల్లలైతే చాలా చక్కగా తింటారు. చాలామంది పిల్లలు ఆకుకూర అంటే అంత త్వరగా ఇష్టపడరు. ఇలా ఒక్కసారి చేసి చూడండి, చాలా బాగా ఇష్టపడతారు. చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుంది. ఎక్కువసేపు స్టవ్ దగ్గర నుంచోకుండా ఒక్కసారి కలిపి పెట్టుకుంటే కూర అయితే రెడీ అయిపోతుంది. ఇలా తాలింపు పెట్టేసుకోవడమేనండి. ఉడికిన ఈ తోటకూర పులుసు కూరని ఇలా ఆయిల్లో తాలింపు పెట్టేసుకోవటమే. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. మీకు నచ్చిందా? నచ్చితే ఎలా ఉందో ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొన్ని వీడియోస్ అయితే మీకు షార్ట్స్ ద్వారా కూడా వస్తాయి. వాటిని కూడా లైక్ చేసి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏదైనా వంటలు కావాలి అంటే మన అరిటాకు ఛానల్లో అయితే రాసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.